సైమన్ క్యారెక్టర్ కూలీలో నాగార్జున గారు ఇచ్చి పడేశారు. సైమన్ క్యారెక్టర్ లోకి నేను ఒదిగిపోతే ఒకసారి ఇలా వెళ్తే ఇచ్చేసాడు. అసలు మోనికా లవ్ యూ మోనికా మౌనిక సాంగ్ అయితే అసలు వేరే లెవెల్ బ్రో. మౌనిక సాంగ్ అయితే వేరే లెవెల్ బ్రో, వేరే లెవెల్. ఇచ్చి పడేశారు, చంపి పడేశారు. నువ్వేంటే మధ్యలో నువ్వు చూసింది నేను కూలీ గానీ సైమన్ క్యారెక్టర్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని సుత్తితోటి కొట్టాడు మన నాగార్జున. ఆయన సీన్ వేరే లెవెల్. రజనీకాంత్ గారికి డామినేట్ చేశాడు. తమిళనాడు ఫిల్మ్ కానీ డామినేట్ చేసింది తెలుగు గడ్డ అంటే ఎలా ఉంటుందో చూపెట్టాడు కదా నాగార్జున. మాస్ మూవీ తోటి ఈ మూవీలో ఊర మాస్ ఇచ్చి పడేశాడు. అఖిల్కి చైకి రిటైర్మెంట్ ఉంటుంది, నాగార్జున బ్రోకి ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ బ్రోనే. చైతన్య కొడుకు పుట్టొచ్చు, అఖిల్కి కొడుకు పుట్టొచ్చు, వాళ్ళని కూడా డామినేట్ చేసే లెవెల్లో నాగార్జున ఫిట్నెస్ ఉంది. 6 ప్యాక్ అలాగే దాగుంది. నాగార్జున గారు అంటేనే వేరే లెవెల్ అన్నట్టు ఈ మూవీలో చూపెట్టారు. లోకేష్ గారు లేదు కానీ ఆయన బాడీ చూస్తుంటే అర్థమైపోయింది. మార్క్ అనిపించిందా మరి మీకు దీంట్లో? ఈ మూవీలో మొత్తం ఎల్సీయూనే ఉంది. నాగార్జున గారు లేని సినిమా లేదు. తెలుగు పవర్ ఎక్కడ దాకా వెళ్ళిపోయింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసే లెవెల్కి వెళ్ళిపోయింది. వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టాలంటే కారణం ఏంటి? ఆడది సినిమా. జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే ఈ మూవీలో నాగార్జున పెట్టాలంటే రేంజ్ ఏంటి?